శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది. అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత హ్యాపీ? డాడీ అంతా అందరు బాగున్నారా? జిమ్కి వెళ్తున్నావా? ఫిట్నెస్ ఏమన్నా అంటే ఇందాక వెయిట్ లాస్ అన్నావు కదా, డాన్స్ వల్ల ఆల్రెడీ సూపర్ జోడీ విన్నర్ అయ్యావు కదా, ఇప్పుడు ఇది విన్నర్ అవుతానని అనుకుంటున్నావు బీబీ జోడీ? ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. అమర్దీప్ ఆల్రెడీ నీతోనే డాన్స్ విన్నారు, నైనిక డాన్స్, మానస్ ఉన్నాడు, సృష్టి డాన్స్. డాన్సెస్ తో ఇచ్చాడు. ఏం నీకు ఇష్యూ ఉండట్లేదా? అడిగి ఇష్యూ చేయలేదా? నేను వేరే షో చేసినప్పుడు నేను సంకేత్ తో చేసా. అది ఎంత కష్టం. ఒక ఆర్టిస్ట్ తో చేయడం వేరు, ఒక కొరియోగ్రాఫర్ తో చేయడం వేరు. చాలా కష్టం. ఇప్పుడు మనం ఆర్టిస్ట్ తో చేయడం కన్నా కొరియోగ్రాఫర్ తో ఇంకా 2 times ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అందరికి కొరియోగ్రాఫర్ ఇచ్చారు ఈజీ అనుకుంటారు, కానీ అదే ఇంకా చాలా టఫ్, చాలా చాలా టఫ్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. జడ్జెస్ ఎలా ఉన్నారు? ఓకేనా మీకు అందరికి? కానీ బీబీ జోడీ 1 కన్నా బీబీ జోడీ 2 చాలా స్ట్రిక్ట్ ఉన్నారు జడ్జెస్. అన్ని పిన్ టు పిన్ చూస్తున్నారు, పిన్ టు పిన్. శేఖర్ మాస్టర్ గురించి తెలిసిందే, ఆయన పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి చూస్తారు. నేను సదా గారి నుంచి శ్రీదేవి గారి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పిన్ టు పిన్ చూస్తారండి. శ్రీదేవి గారితో ఆల్రెడీ చేశాను. ఆ ప్రాబ్లం ఏంటంటే సూపర్ జోడీలో ఉన్న సత్యం చూసి ఇక్కడ ఫస్ట్ టైం మనం మొత్తం మాస్ బీట్ చేయం కదా, ఇట్లా వెళ్తాం కదా. స్టార్టింగ్ మేము ఒక స్లో సాంగ్ చేసామా, ఇది మీ లెవెల్ కాదు అని చెప్పి మొత్తం లీస్ట్ లో పడేసారు మమ్మల్ని. అవునా? లీస్ట్ వచ్చాం మేము. అసలు సత్య మాస్టర్ తో సంకేత్ తో చేసింది. నా పేరు కూడా ఇంపార్టెంటే కదా, తను కూడా అంత చేయాలి కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేస్తే అవ్వదు, అది ఇంకా మైనస్ మార్క్స్ వేసేస్తారు. అర్జున్ అసలు ఎనర్జీ కనబడట్లేదని. సో నేను అర్జున్ కి మ్యాచ్ అయ్యేలా చేస్తున్నాం, కానీ అదంత గ్రాండ్ కనిపించట్లేదు. అసలు నువ్వు అర్జున్ ఏంటబ్బా జనాలకు అర్థం కాదు. ఏం లేదు, తిట్టుకుంటారు, మళ్ళీ మీరే కలుస్తారు, మీరు వీడియోస్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి కనే కనిపించారు ఫ్రేమ్ లో, ఒకసారి అయితే జోడీగా చేసేస్తారు. ఇదే కదా ఫస్ట్ జోడీ కదా. ఎందుకు యాక్సెప్ట్ చేయడం? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పి నాకు డాన్స్, ఐ స్టార్టెడ్ లైకింగ్ డాన్స్ సో మచ్. సో సరే ఒప్పుకుందామని అనుకున్నా. ఫస్ట్ నా పేరు ఎవరైనా కానీ ఫర్ మీ నేను చేసే వర్క్ ఇస్ ఇంపార్టెంట్. అది అర్జున్ అన్న కానీ ఎవరైనా కానీ, నాకు ఫస్ట్ నుంచి అదే వర్కే, ఫ్రెండ్షిపే. సో నా వర్క్ విషయం వచ్చేటప్పటికి నేను విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. సో అర్జున్ అన్న డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి చాలన్నా, డాన్స్ రాని వాళ్ళని వద్దు, డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి అంటే, లేదు మీ ఇద్దరిని అనుకుంటున్నాం అన్న, కానీ నాకేం ప్రాబ్లం లేదు. మీ ప్రాబ్లం లేక ఇష్టంతోనే చేస్తున్నాం. ఎవరిని ఫోర్స్ఫుల్ గా చేయరు. అంటే మేము సత్య అనగానే బిగ్ బాస్ జోడీ కాబట్టి, బీబీ జోడీ కాబట్టి, బిగ్ బాస్లోని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మనకు జోడీగా వస్తే బాగుంటుంది, అంటే వీళ్ళతో చేస్తే జోడీ బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా, ఆ టైప్లో. కానీ ఆల్రెడీ బిగ్ బాస్లో మా ఇద్దరు పేర్ ఉంది కాబట్టి నాకు వేరే వాళ్ళు జోడీగా సెట్ చేయరు అర్జున్ ఉంటే. ఎందుకంటే బీబీ అన్నప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను మధ్యలో వచ్చా, ఫినాలే తర్వాత వచ్చా. బిగ్ బాస్ ముందరే అర్జున్ లాంచ్ అయిపోయాడు కాబట్టి నన్ను ఇవ్వలేదు అనుకుంటే, లేదంటే అప్పుడే ఇచ్చి ఉండేవాళ్ళు నా అర్జున్కి. సో ఈసారి కుదిరింది అట్లా బీబీ జోడీ 2లో. సత్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను? చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోతా. అసలు ఆలోచన ఇంట్లో ఫోర్స్ చేయట్లేదు, మమ్మీకి బాగాలేదు చేసుకోవాలి, వదిలేసారు. ఇంకా వదిలేసారా? నీకు నచ్చితే ఎవరైనా చెప్పు, మేము చేస్తాము, లేదంటే చెప్పు. మరి నచ్చాలి కదా, నేను చెప్పు. నచ్చలేయో అంటే దాని మీద అసలు థాట్ రావట్లా. ఫస్ట్ సెటిల్ అవ్వాలా, ఇది ఉంటే అన్నీ ఉంటాయి. హార్ష్ ట్రూత్. ఇది సంపాదించలేదు ఏంటి, కోట్లు వస్తాయి అనుకుంటున్నావు ఏంటి? బయట అంతా కోట్లు వస్తాయి అంటున్నా, కానీ బెబ్బే మెయింటెనెన్స్ చూస్తే అంతే ఉంది అనుకుంటున్నా. మెయింటెనెన్స్ చేయండి అంటే ఫేస్ కదండి, ఏముంది కనిపించేటప్పుడు ఫుడ్ పెడతా అంతే. నేను కొనుక్కునే బట్టలు తెలుసా, నవ్వుతారు అందరూ. నేను వేసుకునే చుడిదార్ మీషో వీటిలో పెట్టుకుంటా తెలుసా, 400-500 రూపీస్ చుడిదార్లు వేసుకుంటా. సో మనం వేసుకునే బట్టల్లో కాదు, ఎవడు వేసుకుంటా అనేది ఇంపార్టెంట్. ఎంత కాస్ట్లీ చేసినా అది కాదు, మన ఫేస్ వాల్యూ. అన్ని ఫేస్ వాల్యూ ఉందన్న. లేదు, నిజంగా నేను బట్టలు కూడా నాకు ఎక్కువ డబ్బులు పెట్టాలంటే బట్టలకి మనసు రాదబ్బా, నేను కొనలేను. నేను ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ చూసి అయ్యయ్యో ఇంత ఎందుకు అవసరమా అని వెళ్ళిపోతా. జూడియో చేస్తావు షాపింగ్? జూడియోనా, మీషోలోనే చేస్తా, జూడియోలో చేయనా? చేస్తాను. నేను వేసుకున్న చీరలు అవన్నీ ఏ ఆన్లైన్లో 1000 బిలోనే ఉంటాయి. అంజలి ఎక్కువ కొలాబరేషన్ కాదు, షూటింగ్స్ కి అంజలి వస్తుంది, లేదా వేరే డిజైనర్స్ కొలాబ్ ఇస్తారు. కాదు, నీకు ఈ తెలుపు ఫ్యాంటసీ ఏదో ఉందంట, నీకున్నదే కాక పిల్లలకు కూడా నేర్పిస్తావు అంట, చిన్నపిల్లలకి. తెలుపు ఫ్యాంటసీ అంటే వైట్ గా బ్రైట్ గా
తెల్లగా ఉన్న వాళ్ళు నాకు చిన్నప్పుడు ఉండేది. తెల్లగా ఉన్న సారీ నన్ను ఏమనుకోవద్దు, కొంచెం నల్లగా ఉన్న నా పక్కన కూర్చొని వచ్చేదాన్ని కదా, ఈ నన్ను నల్లగా ఉన్న పక్కకు పోనేదాన్ని చిన్నప్పుడు. ఓకే భయం అంటే వాళ్ళ కలర్ నాకు అంటుకుపోద్ది. చిన్నప్పుడు ఐ వాజ్ ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో. ఇప్పుడు కానీ ఇప్పుడు మరీ తెల్లగా ఉంటే నాకు నచ్చట్లేదు. మరి కొరియన్ అందరూ తెల్లగా. చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ డెల్యూషన్. వాళ్ళు ఎట్లనో రారు కాబట్టి కొరియన్ 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 అంటున్నాను. కానీ నా తదాస్ దేవతలు ఎవడో కానీ పంపించేస్తే ఓకే. ఉన్నారు కదా ఒక రూపాయి మీ ఫ్రెండ్. నా ఫ్రెండ్ మాత్రమే. అదే మరి నేను అదే అన్న, ఫ్రెండే అన్నా. నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆల్రెడీ, కొరియన్ ఫ్రెండ్. అవును, మన కూడా మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ ఫ్రెండే కదా. నేను అందరికి పరిచయం చేసేస్తా. బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఫ్రెండే, ఏదో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతుంటాడు, లైవ్ లోకి వెళ్తూ ఉంటాడు. నీ వల్ల నేను కూడా ఫాలో అయ్యాను ఆయన. మొన్నే కలిసా ఢిల్లీలో. ఏమంటున్నాడు? ఏమనలేదు, వెళ్ళిపోతున్నాడు కొరియా. అవునా? నీ డాన్స్ చూడు, రమ్మనొచ్చు కదా. మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక చాయ్ షాట్స్ కి అడిగి ఉండే మీ ఇద్దరు చేస్తారని. తను కొరియన్స్ టికెట్ వేయించుకుంటా అంటే వేసుకుంటే వచ్చి చేస్తాడు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడరీ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ శ్రీ సత్య. రీసెంట్ టైమ్స్లో బీబీ జోడీ చేస్తుంది అర్జున్ కళ్యాణ్తో. ఆ బీబీ జోడీ విశేషాలు అండ్ తన జర్నీ గురించి, ఈ మధ్య కాలంలో ఏమైందంటే, నేను ఇంటర్వ్యూ చేసి కూడా ఒక 1.5 year అయిపోయింది కదా, ఏం జరిగింది, ఎలా నడుస్తుంది, ఏం చేస్తుంది, ఏం ప్లానింగ్ చేసుకుంటుంది, ఈ అన్ని విషయాలు పైన మాట్లాడుకుని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సత్య, ఎలా ఉన్నా? హాయ్ శివ, బాగున్నా. చాలా బాగున్నాను యాక్చువల్లీ. మళ్ళీ చెప్పుంటే రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా, నువ్వు సడన్ గా వచ్చేసి కెమెరా పెట్టేసి మొత్తం చూడెట్టుకున్నాను. లేదు, ఇలా అయినా బాగానే ఉన్నా. ఎలా ఉన్నా బాగుంటుంది అంటే. థ్యాంక్ యూ. నేర్చేసుకున్నావు అసలు? లేదు లేదు, చిన్నవే 2 ముక్కలు, దాని మించి ఏమైనా అడిగితే నాకు రాదు. కాదు, అది పోదా పిచ్చి, కొరియన్ పిచ్చి ఎందుకు? అప్పుడు రియాలిటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపిస్తున్నారు. మాకు ఈ డెల్యూషన్ లో బతకడం హ్యాపీ. రియాలిటీలోకి వెళ్ళి కొత్త వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడం, వేరే వాళ్ళు నచ్చుకుండడానికి. ఈ రియాలిటీ కాకుండా ఈ డెల్యూషన్ లో బతికేస్తే పోలే. అర్థం కాలే. యూజువలీ ఆ రియాలిటీని ఎస్కేప్ అవ్వడానికి డెల్యూషన్ లో బతుకుతున్నాం. ఓకే, యా. రియాలిటీ ఎట్లున్నా పోనీయండి, అది నిజంగా వస్తారేంటి నా దగ్గరికి కొరియన్స్? రారు కదా. అంటే ఈ రియాలిటీ నీకు నచ్చట్లేదు అంటున్నావు? నో. ఎందుకు? ఏం ఎఫెక్ట్ అయ్యో? ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. అదే ఎందుకు? ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నదంటే ఏవో కొన్ని కారణాలు ఏదైనా చెప్పొచ్చు, చాలా ఉంటాయి. కానీ ఇష్టం లేదంటే ఒక బలమైన కారణం ఉంటుంది, అది ఏంటి అని. ఇష్టం ఉండడానికి కారణాలు ఎట్లా ఉండవు, ఇష్టం లేకపోవడానికి కూడా కారణాలు ఉండవు. ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఏమో ఆ భయం అదొకటి. ఎందుకులే, ఆల్రెడీ చాలా హెడ్ఏక్స్ ఉన్నాయి, కొత్త హెడ్ఏక్ ఎందుకని. అంతేనా? అంతే. తీర్చావా లిప్స్? ఎప్పుడో. న్యాచురల్ అండి, న్యాచురల్. ఇప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోయావు. ఒరిజినల్ ఫేస్ ఇది. ఏ సినిమాలు ట్రై చేయట్లేదా? మరి చేస్తున్నా సినిమా చేస్తున్నావా? వావ్, కంగ్రాచులేషన్స్. కాదు, యాక్చువల్లీ శ్రీ సత్య సడన్గా ఎలా ఫ్రేమ్లోకి వస్తావు, ఒక షో సడన్గా మాయమైపోతావు, మళ్ళీ ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో ఏదో ఒక టూర్లోనే కనపడతావు, లేకపోతే లేదు. అసలు ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తున్నావా నీ జర్నీని ఇండస్ట్రీ? ఎందుకు? ఏం నచ్చితే అది చేస్తా. వచ్చిన ప్రతిదీ చేయను, అలా అని చెప్పి చేయకుండా కూడా ఉండను. సో వచ్చిన వాటిలో ఫిల్టర్ చేసుకొని నాకు ఏం నచ్చుతుందో అది మాత్రమే చేస్తాను. అందుకే అప్పుడప్పుడు అలా వచ్చి అలా అయిపోతుంది. బీబీ జోడీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాన్స్ షో చేసి నేను కూడా ఒక 1.5 year అవుతుంది కదా. అవును, సూపర్ జోడీ చేసావు. మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. తినడం ఆపితే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. లేదు అది ఆపు, అది అవ్వదమ్మా. సినిమాల సైడు నార్మల్గా చాలామంది ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఇది వస్తున్నారు. కొంచెం నీకు ఇబ్బంది అవ్వట్లేదు వాటి వల్ల? ఏమంటున్నారు, ఏమవుతుంది నీకు ప్రాబ్లం? ఏమవుతుందంటే, ఇది అందరికీ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ టెలివిజన్లో చేస్తే చాలా మంది దేర్ నాట్, ఐ మీన్ వద్దు టెలివిజన్లో ఉంది అమ్మాయి, సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతేనా? లేకపోతే సీరియల్స్ చేసావు కదా బిఫోర్? సీరియల్స్ నేను మానేసి 3.5-4 years అవుతుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3.5-4 years. బట్ ఇది వరకు నాకు ఇది ఒక రీజన్ చెప్పేవాళ్ళు సీరియల్స్ అని చెప్పి. ఇప్పుడు నేను చేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సీరియల్స్ అని చెప్పట్లేదు, కానీ టెలివిజన్ అని చెప్తున్నాను. టెలివిజన్ అని చెప్తాను అంటే నీకు యాక్చువల్లీ అభిమానులు ఎక్కువ టెలివిజన్ అభిమానులు అయితే ఏముంది, సినిమా అభిమానులు అయితే ఏముంది, ఏదైనా అభిమానులే కదా. అది ఓన్లీ చెప్పుకోవడానికి ఒక రీజనేనా?
అనిపించలేదా నీకు ఎప్పుడు? అనుకుంటా, అంటే డైరెక్ట్ గా నో చెప్పలేక అట్లా చెప్తున్నారేమో తెలీదు, బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఫ్రెష్ ఫేస్ చూడాలనుకుంటున్నారు, మేమేంటి టెలివిజన్ ఆడియన్స్ తో ఆల్రెడీ మేము కనెక్ట్ అయిపోయి ఉన్నాము, స్క్రీన్ మీద చూసేటప్పటికి ఆ ఫ్రెష్నెస్ ఉండదేమో అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్ట్ ఏంటి. బట్ టెలివిజన్ వదలలేను, బికాస్ అసలు నా లైఫ్ స్టార్ట్ అయింది టెలివిజన్ నుంచి. సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫర్ ఎవర్. ఓకే, సీరియల్స్ ఎందుకు వెళ్ళాలని అనిపించలేదు? వెళ్తా ఒక 2-3 years తర్వాత వెళ్తావా? వెళ్తా. కానీ నాకు ఫేస్ ఇక్కడ ఏమైనా చేయించుకున్నావా? ఏం లేదు, ఇది నా ఒరిజినల్ ఫేస్.